విద్యార్థుల గోసను కూడా పట్టించుకోకుండా తిరుగుతా ఉన్నాడు ఈ తీర్మార్ సన్నాసి, ఇక్కడ కోదండరాం సన్నాసి. బలమూరు వెంకట గురించి అయితే చెప్పొద్దు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి గత 3 నెలలుగా ఓయిలోనే పడ్డాడు సన్నాసి. ఓయిలో వండి కదులు 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 తల్లి కాంగ్రెస్ వెంట అనుకుంటే పాటలు పాడిచ్చిండు సన్నాసి. ఈరోజు జాలపత్త లేకుండా విద్యార్థులు ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాల పరంగా మీరు ఏకమై కొట్లాడు కాదు, ఉన్న ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఆగం చేయాలి. ఎన్ని కుర్చీలు పడగొట్టినా కూడా ఈ దరిద్ర రాజకీయ నాయకులు మనల్ని వాడుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మన కోసం, మన హక్కుల కోసం, మన నిరుద్యోగత ఆశ సంతృప్తి కోసం వాళ్ళు ఒక్కటి కూడా పాటుపడరు. ఎన్నో వేల హామీలు ఇచ్చుకుంటే వేల కోట్ల రూపాయలు ఆగం చేస్తున్న ఈ రాష్ట్రము మరి విద్యార్థుల కోసం ఎందుకు డబ్బులు కేటాయించట్లేదు? మరి హామీలు ఇస్తాం, పథకాలు ఇస్తాం, లత్కోరిస్తాం, తొత్కోరిస్తామని పెద్ద పెద్ద మేనిఫెస్టోలు తయారు చేస్తూ ఉన్నారే. ఏ సన్నాసోడైనా నేను 10 లక్షల ఉద్యోగాలు